గద్దర్కి పోస్ట్ చేశాడు. చనిపోతాడేమో అని భయపడి బాధపడి కాల్పులకు గురైన వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇంతకీ కాన్షీరామ్ అనుకున్నట్టుగానే నిజమైంది. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నానా అని బాధపడ్డాడు గద్దర్. సాయుధ పోరాటంలో తన శక్తినంతా ధారపోశానని బాధపడ్డాడు గద్దర్. అంటే కాన్షీరామ్ ఏదైతే అనుమానించాడో అనుమానించిందే నిజమైంది. ఆ గద్దర్ యొక్క మార్గం చివరికి బుద్ధుడి హృదయం దగ్గరకు వచ్చి మరణించడం జరిగింది. అందుకని ఇంతకీ కాన్షీరామ్ వేదన ఏంటంటే, ఈ గద్దరే నా దగ్గరికి చేరి ఉంటే, గద్దరు కాన్షీరాములే కలిస్తే గద్దర్ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ కోట్ల మంది కన్నీటి పాటకి సమాధానమే వచ్చి ఉండేది.